మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుని బీజము వానిలో ఉంటే, అంటే ఎక్కడైనా పట్టుదల కలిగిన వాడు ఉన్నాడు అంటే ఏదో ఒక వైపు నుంచి ఇజ్రాయేలీయుడు అని అర్థం. ఏదో ఒక వైపు నుంచి తల్లో తండ్రో ఆ బీజము ఆ వంశములో నుండి వచ్చిన ఆ విత్తనం అయితేనే అలాంటి శ్రమలకు శోధనలకు భయపడకుండా నిలబడగలరు. లేనట్లయితే ఈ శ్రమలు భరించడం అనేది సాధ్యం కాదు. శోధనలు భరించడం సాధ్యం కాదు. ఎంతో భయంకరమైన బాధలు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎంతోమంది కృంగిపోయారు. కృంగిపోయినప్పుడు ప్రభు వాళ్ళతో మరలా మాట్లాడేవాడు. ఒక్కొక్క భక్తుడు మాట్లాడతాడు. కీర్తనల్లో మనం విన్న వాక్యంలో నుండి, కీర్తనల గ్రంథంలో నుండి 88వ కీర్తనలో మనం చూస్తే 88వ కీర్తన 5వ వచనంలో ఏమని వ్రాయబడింది? చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలెనైతిని, నీవిక స్మరింపని వాని వలె అయితిని, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. ఎంత భయంకరమైన శ్రమలు ఇవి, భయంకరమైన శోధనలు. భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని, నేను సమాధిలో పరుండి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. ఇలాంటి శ్రమ నీకు వచ్చిందా? నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి శ్రమ రాకపోతే నీవు ఒక మెట్టులో ఆగిపోయావని గ్రహించాలి. ఒక మెట్టులోనే ఆగిపోయి ఉన్నావు. పైకి రావడంలా పైకి వస్తున్నావు అనే దానికి గుర్తేంటి అంటే ఆత్మ సంబంధమైన శ్రమ రావడమే, ఆత్మ సంబంధమైన శోధన రావడమే. దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధంగా నీవు ఉన్నప్పుడు ఇలాంటి శ్రమలు శోధనలు వస్తాయి. చాలా సందర్భాలలో భయంకరమైన వేదన. ఆత్మ సంబంధంగా ప్రార్థనలో మనం బలహీనులమైనందుకు ఈ శ్రమ మనకు వచ్చిందా అంటే అలాంటిది ఉండదు. ఉపవాసములో మార్పు ఉండదు, ప్రార్థనలో మార్పు ఉండదు, తగ్గింపులో మార్పు ఉండదు, దీనత్వంలో మార్పు ఉండదు, ప్రార్థనా జీవితంలో వాక్య ధ్యానంలో మార్పు ఉండదు. అయినా శ్రమలు శోధనలు వస్తూనే ఉంటాయి, శ్రమలు వస్తూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి. చాలామందికి ఈ శ్రమలంటే భయం. ఇశ్రాయేలీయులనున్న వారికైతే ఈ శ్రమలంటే భయం లేదు. ప్రభుతోనే వాళ్ళు మాట్లాడతారు. ప్రభు, ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ ఇబ్బందులేంటి, నువ్వేం చేస్తున్నావు? గిద్యోను కూడా ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. దేవదూత గిద్యోనుకు ప్రత్యక్షమైనప్పుడు గిద్యోను ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తే, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండని ఎడల ఇదంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయో ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని ఆయన అతనితో చెప్పాను. యెహోవా మమ్మలను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మలను అప్పగించాడు. గిద్యోను అంటున్నాడు, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల, భయభక్తులు కలిగిన వారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రతి వాని నోట నుండి వచ్చే మాట ఇదే. ఏంటి అంటే, యెహోవా మాకు తోడై ఉంటే ఈ శ్రమలు మాకేలా సంభవించినాయి.
యెహోవా మాకు తోడై ఉంటే ఈ శ్రమలు మాకు ఎలా వస్తాయి? యెహోవా మాకు తోడై ఉంటే ఈ బాధలు మాకెందుకు వస్తాయి? యెహోవా మాకు తోడై ఉంటే మేము ఎలా విడిచిపెట్టబడతాం? దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడే ఆయన ప్రతి మనిషిని పరిపూర్ణమైన వజ్రముగా, పరిపూర్ణమైన ఆభరణముగా మలచాలన్నప్పుడు ఇలాంటి శ్రమలు, శోధనలు వస్తూనే ఉంటాయి. యెరూషలేము ఎల్లప్పుడూ కన్యకలాగా క్రొత్తగా మెరిసిపోవాలి అంటే ఆ శ్రమలతో, శోధనలతో మళ్ళా నూతనంగా తయారవుతూనే ఉంటుంది. నూతనమైన ఆలోచన, నూతనమైన శక్తి, నూతనమైన బలము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, ఆత్మీయంగా ఉన్నతంగా దేవునికి ఇష్టకరంగా కనబడుతుంది. శ్రమ లేకపోతే మనము దేవునికి అందంగా కనబడలేం. శోధన లేకపోతే దేవునికి అందంగా కనబడలేం. ఈ లోక సంబంధమైన సౌందర్యం చాలా బాగా చేసుకొని కనబడవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యం కావాలి అంటే ఈ శ్రమల ద్వారానే ఆ సౌందర్యం మనకి వస్తుంది. శ్రమల ద్వారానే సౌందర్యం వస్తుంది. బాధల ద్వారానే, శోధనల ద్వారానే సౌందర్యం వస్తుంది. గిద్యోను గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకున్నాడు. వాళ్ళు పంట వేయడం, ఇశ్రాయేలీలు పంట వేయడం, ఆ పంట అంతా మిద్యానీయులు వచ్చి కోసుకొని పోవడం. వాళ్ళకి భోజనమే లేదు, ఆహారం తినడానికి శక్తి లేదు, ఆహారం సమకూర్చుకోవడానికి వీల్లేదు. పంట వేసింది వీళ్ళే, పంట పండిస్తుంది వీళ్ళే, కానీ పంట పండే సమయానికి వచ్చి మిద్యానీయులు అదంతటిని సమకూర్చుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? ఎలా ఉంటుంది? నువ్వు ఆహారాన్ని వండుకొని తయారు చేసి పెట్టుకున్న తర్వాత నీ శత్రువైన సాతాను లాంటిది ఏదైనా వచ్చి ఆహారాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతే ఆ సమయంలో నీ పరిస్థితి ఏంటి? అలాంటి సమయంలో నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంటుంది? నీవు ఇశ్రాయేలీల సంబంధమైన వ్యక్తివైతే, ఆత్మ సంబంధంగా నిలబడగలిగిన శక్తి, సామర్థ్యాలు నీలో ఉంటే గిద్యోనులాగా నువ్వు కూడా ధైర్యాన్ని తెచ్చుకుంటావు. లేదంటే అలాంటి ధైర్యాన్ని తెచ్చుకోవడం సామాన్యమైన విషయం కాదు. ధైర్యాన్ని మనం తెచ్చుకోలేము. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. దావీదు ఎన్నోసార్లు మాట్లాడాడు, ప్రభువా నన్నెందుకు శత్రువులకు అప్పగించావు? నన్నెందుకు అవమానపరిచే వాళ్ళకి అప్పగించావు? నన్నెందుకు హేళన చేసే వాళ్ళకి అప్పగించావు? ఏంది నా జీవితం ఏంది ప్రభు అని అడుగుతూ ఉంటే ఆ సమయంలో ప్రభు జవాబు చెప్పలేదు, కానీ తర్వాత ఆయన జవాబు చెప్తూ ఉన్నాడు. తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే కీర్తనల గ్రంథం 102వ కీర్తనలో కూడా ఏమని వ్రాయబడుతూ ఉంది? 3వ వచనం నుండి, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోయి ఉన్నవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమును అంటుకొని పోయినవి. యోబు జీవితంలో చూస్తాం ఇది. దేహమునకు ఎముకలు అంటుకొని పోవడం, చెల్ల పెంకుతో గీక్కోవడం, భయంకరమైన శ్రమ అనుభవించడం. యోబు అలాంటి శ్రమ అనుభవిస్తూ కూడా దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు కాబట్టి ఆయన ఈ శ్రమలను అనుమతించాడని అంటున్నాడు. నేనే తప్పు చేయలేదు, అయినప్పటికీ ఈ శ్రమ నాకు వచ్చిందంటే దేవుని కృప ద్వారానే. ఎవరు చెప్పగలరు ఈ మాట? దేవుని కృప ద్వారా నాకు శ్రమ వచ్చిందని ఎవరు చెప్పగలరు? దేవుని కృప ద్వారానే ఈ యొక్క శోధన నేను అనుభవిస్తున్నాను, ఆ దేవుని కృప ద్వారానే ఈ ఆకలి దప్పులు నేను అనుభవిస్తున్నాను, ఎండిపోయిన ఎముకల్లాగా నేను ఉన్నాను అని ఎవరు చెప్పగలరు? దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన ఆలోచన మనం చేసినప్పుడు మనకి ఈ శ్రమలు, ఈ శోధనలు భయంకరమైనవిగా కనబడవు. ఏదైనా జయించుకుంటూ వెళ్ళడానికి మార్గం కనబడుతూ ఉంటుంది, ధైర్యం వస్తూ ఉంటుంది. ప్రభువు అన్ని విషయాల్లో మళ్ళీ కృప చూపుతూనే ఉంటారు. ఆయన ఏ రోజు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు అనుకోవచ్చు, ఇక దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అసలు ఈ శ్రమ, ఈ శోధన ఇంతే. కొంతమంది జీవితాంతం శ్రమ అనుభవించే వాళ్ళు ఉన్నారు. నీవైతే బాగానే ఉండొచ్చు, నీవైతే సంతోషంగా ఉండొచ్చు, కానీ చాలామంది దేవుని నిమిత్తము నిలబడిన వాళ్ళు బ్రతుకు దినాలన్నీ శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. ప్రభువు మమ్మలను లేపుతాడు అనే ఆ ధైర్యం కలిగిన వాళ్ళుగా ఉన్నారు.
వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే 141వ కీర్తన 7వ వచనం నుండి మనం చూస్తే, ఒకడు భూమిని దునుచు దానిని పగులగొట్టినట్లు నా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. ఒకడు భూమిని దునుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇలాంటి శ్రమలు తట్టుకోవడం చాలా కష్టమైంది. కానీ ఇశ్రాయేలీయులకు ఈ శ్రమలలో నుండి దేవుడు బయటికి తీసుకొస్తాడు అనే నిరీక్షణ ఉంది. వాళ్ళు ఈ తరానికి మాత్రమే ఇదిగో నా జీవితానికి బాగుంటే చాలు అనుకునే వాళ్ళు కాదు. నా తరువాత జీవితాలైనా, నా తరువాత తరాలైనా, వాళ్ళ జీవితాలైనా బాగుంటాయి, దేవుడు కరుణిస్తాడు అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశానికి బానిసత్వానికి వెళ్ళారు. ఇదిగో మేము చనిపోయేలోపు మరలా ఇజ్రాయెల్ దేశానికి వస్తే చాలే, కనాను దేశానికి వస్తే చాలని వాళ్ళు అనుకోలేదు. మా 4వ తరమైన, 5వ తరమైన, 10వ తరమైన ఏదో ఒక తరము దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుతుందని ఉద్దేశించిన వాళ్ళే. అలాంటిది ఇప్పుడు ఎవరికి ఉంది? నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నేను బతికున్నంతకాలం బాగుంటే చాలు. ఇశ్రాయేలీల్లో కూడా కొంతమందికి ఆ ఉద్దేశం ఉంది. వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమని మాట్లాడతారు అంటే, ఇదిగో నా తరంలో ఈ శోధన రాకపోతే చాలులే, పిల్లల తరంలో వస్తే వచ్చింది, నేను చూడనుగా, పిల్లల తరంలో వస్తే వచ్చింది, మనమళ్ళ కాలంలో వస్తే వచ్చింది, వాళ్ళు అనుభవిస్తారు, నేను బాగుంటే చాలు అనే ఆలోచన చాలామందిలో ఉంది. కానీ దేవుని మీద ఆనుకొని ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆలోచన రాదు. వాళ్ళందరూ దేవునికి లోబడిన వాళ్ళుగా, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వాళ్ళుగా ఉంటారు. వాక్య భాగాలలో ఇశ్రాయేలీయుల గురించి ప్రభు ఎన్నోసార్లు మాట్లాడతాడు. నా జ్యేష్ఠ కుమారుడు అని మాట్లాడతాడు, నా స్వాస్యము అని మాట్లాడతాడు, నా ముద్దు బిడ్డలు అని మాట్లాడతారు, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం అని మాట్లాడతారు. ఎందుకు? నీ గురించి అలాంటి మాటలు రావడం లేదే? దేవుని నోట్ల నుంచి నీ గురించి అలాంటి మాటలు ఎందుకు రావడం లేదు? నీవు అలాంటి ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నావు? ఈరోజు వాక్యం విన్నప్పుడు మాత్రమే ఉన్న ఆసక్తి, ప్రార్థన, పట్టుదల తర్వాత దినాల్లో ఎందుకు ఉండడం లేదు? ఆలోచన చేయాలి. మనం నేర్చుకోవాలి. వాక్యం వింటూ ఉన్నప్పుడు నేర్చుకోవాలి. ప్రారంభ దినాల్లోనే కాదు, ఆత్మీయంగా నడిచే ప్రతి దినము దేవునితో మనము నడిచే విధంగా ఉండాలి. ఆత్మీయంగా ఉన్నతంగా నడిచేటట్లుగా ఉండాలి. ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండేటట్లుగా ఉండాలి. ఏ శోధన వచ్చినా ఏం చేస్తాయి? మన ఆత్మీయ జీవితంలో బాగుంటాయి, ప్రార్థనా పరులముగా ఉంటాయి. ఏ శోధన వచ్చినా దాన్ని జయించుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. భక్తులందరూ ఏడుస్తూ ఉన్నారు, భయంకరంగా బాధను అనుభవిస్తూనే ఉన్నారు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే విలాప వాక్యములు 3వ అధ్యాయములో 54వ వచనము, నీళ్లు నా తల మీదగా పారెను, నాశనమైతినని నేను అనుకొంటిని. నీళ్లు నా తల మీదుగా పారెను, నాశనమైతినని నేను అనుకుంటుని. యెహోవా, అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలెడగా నీవు నా శబ్దము ఆలకించితివి. ప్రార్థనా పరులకి ఇలాంటి నిరీక్షణ ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా మొర వింటాడు. ఖచ్చితంగా నా ప్రార్థన, నా మొర్ర ఆయన చెవులలోకి వెళ్ళి చోచుకొని పోతుంది అనేది దావీదు గ్రహించాడు, భక్తులు గ్రహించారు, గిద్యోను గ్రహించాడు, చాలామంది భక్తులైన వాళ్ళు, యోబు గ్రహించాడు. ఆ శ్రమలు, శోధనలు, బాధలు అనుభవించినప్పుడు, యోబు కూడా ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు, నాకు దేవుడు ఎప్పటికైనా ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నా మొర్ర ఆయనకు వినబడుతుంది, ఆయన నాకు జవాబిస్తాడు, నేను భయపడాల్సిన అవసరమే లేదనుకున్నాడు యోబు కూడా. అందుకే చాలా ధైర్యంగా ఉన్నాడు. పెంకుతో గీక్కుంటున్న బాధపడలేదు,
భయంకరమైన పిచ్చి పిచ్చి కళలు వస్తున్నా భయపడలేదు, సాతాను వచ్చి మాట్లాడుతున్నా భయపడడం లేదు, భార్య వచ్చి దూషిస్తున్నా బాధపడడం లేదు, పిల్లలు లేకపోయినా బాధపడడం లేదు, ఉన్న సమస్త ఆస్తి పోయినా కూడా, వంటలన్నీ పోయినాయి, ఏ భోజనానికైనా అసలు ఉందో లేదో అవకాశం తెలియదు, ఆహారం కూడా ఉందో లేదో తెలియదు, ఆ వాక్యం ఆ మాట ఇంకా వివరంగా మనకి చెప్పలేదు. దేవుని సన్నిధిలో యోబు ఎంతో ఓర్చుకున్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎంతో బాధను అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు భక్తుడు, ఏమంటూ ఉన్నాడు, నేను ఎండిపోయినట్లుగా ఉన్నాను, నీళ్లు నా తల మీదుగా పారెను, నాశనమైతునని నేను అనుకుంటుని రెప్పపాట్లో తప్పించుకున్నా. ఎలా సాధ్యం? నాశనం అయిపోయానే అనుకున్న సమయంలో రెప్పపాట్లో నేను తప్పించుకోగలిగాను. ఎలా సాధ్యమైంది? నా దేవుడు నా మొర్ర వినుట ద్వారా, నా దేవుడు నా మొర్ర ఆలకించుట ద్వారా, నా మొర్ర దేవుని దగ్గరికి చేరుట ద్వారా నేను రెప్పపాటులో తప్పించుకోగలిగాను. ఎంతమంది జీవితాల్లో ఎన్ని మేలులు జరిగినాయి, ఎంతోమంది జీవితాల్లో ఎన్నో మేలులు జరుగుతూ ఉన్నాయి. నువ్వు బాగా నడవగలుగుతూ ఉన్నావు, బాగా మాట్లాడగలుగుతూ ఉన్నావు, బాగా పనులు చేయగలుగుతూ ఉన్నావు, కానీ ప్రార్థనా జీవితంలో అన్ని విషయాల్లో కుంటిదానముగా ఉన్నావు. ఆత్మీయ జీవితంలో కుంటి స్థితే, చక్కదనం లేదు. ప్రభువు చూచినప్పుడు నా బిడ్డ నా నిమిత్తం ఇలా నిలబడగలడు అని ఆయన ధైర్యంగా చెప్పడానికి వీలు లేనట్లుగా నువ్వు భయంకర పరిస్థితుల్లో ఉంటే నీ గురించి ఆయన ఏం మాట్లాడాలి? ఆయన నీ గురించి ఏం మాట్లాడతాడు? నా ముద్దు బిడ్డ అనగలడా? నా జ్యేష్ఠ కుమారుడు అనగలడా? నా స్వాస్థ్యము అనగలడా? నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డలని చెప్పగలడా? ఏమని చెప్పగలడు నీ గురించి? నీ గురించి ఏం చెప్పగలడు? దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని బలహీనపరచడు, అన్ని విషయాల్లో బలహీనతలు పర్మిషన్ ఇస్తాడు, ఆ బలహీనతల్లో నుంచి పైకి లేవనెత్తుతాడు. పర్మిషన్ ఇచ్చి ఆ పరీక్ష పెట్టకుండా నిన్ను ఎలా ఎన్నిక చేస్తాడు? ఒక ఉద్యోగం ఇవ్వాలంటేనే ఎన్నో టెస్టులు ఉంటాయి, ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. అన్నిటినీ చూసిన తర్వాత కూడా నీకంటే ఎక్కువ మార్కులు వేరే వాళ్ళకి వస్తే వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు. అలాంటిది ఆత్మ సంబంధంగా పరలోక రాజ్య సంబంధమైనవి నీకు ఇవ్వాలి అంటే నీకు ఎలా ఇస్తాడు ఆయన? పరీక్ష పెట్టకుండానే ఇస్తాడా? పర్లేదులే నువ్వు రాయకపోయినా పర్వాలేదు అంటాడా? ఆయన ఎగ్జామ్ పెడతాడు, నిన్ను పరీక్షిస్తాడు, ఇంటర్వ్యూ చేస్తాడు, నీ సర్టిఫికేట్లన్నీ పరిశీలనగా చూస్తాడు. నేను అబద్ధం ఆడలేదయ్యా అంటే అబద్ధం ఆడకుండా ఉన్నావో లేదు నీ సర్టిఫికేట్ చూస్తాడు ఆయన. నేను మోసం చేయలేదు ప్రభు అంటే నీ మాట నమ్ముతాడు ఆయన. నీ సర్టిఫికేట్ చూస్తాడు, నీ క్యారెక్టర్ ఏంటో చూస్తాడు. అన్నిటినీ చూసిన తర్వాతే ఆయన ఉద్యోగం ఇచ్చేది, పరలోక రాజ్యం ఇచ్చేది. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆత్మ సంబంధులమై పరిపూర్ణంగా దేవునికి లోబడి తీరాల్సిందే. ఇశ్రాయేలీలు ఎన్నో శ్రమలు అనుభవించారు, బాధలు అనుభవించారు. ఏ భక్తుని కాలంలో కూడా, ఏ ప్రవక్త కాలంలో కూడా సంతోషంగా ఉన్న దినాలు వాళ్ళకి లేవు. ఏ ప్రవక్త కాలంలో కూడా వాళ్ళు సంతోషంగా లేరు. ఆ శ్రమలు, బాధలు, కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఏమని వ్రాయబడుతూ ఉంది? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము, మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మనం ఎట్లు బ్రతుకుదమని మీరు చెప్పుకొను మాట నిజమే. కొందరు పాపం చేస్తే కొందరేమో నీతిమంతులుగా ఉన్నారు. పాపం చేసిన వాళ్ళతో పాటు నీతిమంతులు కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని బాగు చేస్తాను అని ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 11వ వచనము మనం చూస్తే, కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందటం వల్ల నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దుర్మార్గుడు మరణించటం వల్ల నాకేమైనా సంతోషమా? దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి విడుదల పొందితేనే నాకు
సంతోషం. నువ్వు ఉన్న జీవితం అంతా అలాగే ఉండి నేను నిన్ను సంతోషపెట్టే బిడ్డను ప్రభు అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఆయన సరేలే అంటాడా? ఆయన అంటున్నాడు, నీ దుర్మార్గత నుండి నీవు విడుదల పొంది మరలి బయటికి వచ్చి నీవు పరిశుద్ధుడవుగా నీతిమంతుడవుగా మార్పు చెందినప్పుడే నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. ఆత్మీయంగా నువ్వు నిలబడిన దినాన, ఆత్మ సంబంధంగా బలంగా ఉన్న దినాన ఈ శ్రమలన్నీ, శోధనలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. బాధించినట్టుంటాయి కానీ అవి మనసు, హృదయం దాకా చేరవు. బాధించినట్టుగానే ఉంటాయి. ఇక కృంగిపోయాము, లేవలేమేమో అనిపిస్తుంది. నిజంగా నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు నేను కూడా అలానే అనుకోగానే ఇశ్రాయేలీలకు వచ్చిన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని చదివి ధ్యానం చేసినప్పుడు ధైర్యం వచ్చేస్తుంది. తెలుసా, ధైర్యం వచ్చేస్తుంది. లోపల నుండి ధైర్యం, పట్టుదల. ఇంకా 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 శ్రమలు వచ్చినా పర్లేదు, అనుభవిద్దామనే ఆశ వస్తుంది. తెలుసా, అనుభవిద్దామనే ఆశ. యోబుకి ఒక శ్రమ వచ్చింది, అయినా ఏమాత్రం చలనం లేదు. ఇంకొక శ్రమ వచ్చేసింది, ఏమాత్రం చలనం లేదు. అలా ఇంకా 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 వచ్చేస్తూనే ఉన్నాయి. దేవుడు మరలా దర్శించేదాకా, దేవుడు జవాబిచ్చేదాకా, దేవుడు కృప చూపేదాకా, దేవుడు మరలా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చేదాకా శ్రమ అనుభవిస్తూనే ఉన్నాడు యోబు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? నిజంగా ప్రార్థనా పరుడు అయితే, భయంకరమైన హృదయ స్థితి కలిగి ఉన్న వ్యక్తి అయితే నీకు శ్రమలు రావడం, శోధనలు రావడం సహజం. ఎందుకంటే తన పాపమును బట్టి, తన దుర్మార్గతను బట్టి ఆ దుర్మార్గత వాళ్ళని ఈడ్చుకొని పోతుందంట. ఈడ్చుకొని మరలు కొలిపి శోధనలోకి తీసుకెళ్తుంది. యాకోబు పత్రికలో మన వాక్యంలో చదువుతాం. యాకోబు పత్రికలో ఏమని రాయబడింది? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడంట. అయితే శోధించబడేవాడు ఏమని మాట్లాడాలంట, ఏమని మాట్లాడకూడదు, ఏమని మాట్లాడాలి? యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటే ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, శోధించబడేవాడు ఏమని మాట్లాడాలా? దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదంట. దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు. 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధించడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడుచున్నాడు. ఏడవబడి మరలు కొల్పబడిన వాడే. ఒక దురాశ నీలోకి వచ్చిందనుకోండి, ఆ దురాశ నిన్ను ఈడ్చుకొని పోయినప్పుడు, ఆ ఈడ్చుకొని పోయేటప్పుడు వచ్చే బాధ, కష్టమే శోధన. డబ్బు సంపాదించాలి అనుకుంటావు, ఆ డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసి, ఉద్యోగాల కోసం వెతికి, అన్ని విధాలుగా వ్యాపారాలు చేయాలని చూసి, అన్నీ చేసి 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 ఏ విషయంలోనూ ఆశీర్వాదం లేక, ఏ విషయంలోనూ సరైన నెమ్మది లేక, ఇక నేను దొంగతనాలు చేసి మాత్రమే ఆ ధనాన్ని సంపాదించాలి అనుకుంటారు కొంతమంది. అనుకోగానే ఏమవుతుంది? ఏ రోజు దొంగతనం చేస్తాడు, ఆ రోజు పట్టుకొని పోతాడు. పట్టుకొని పోగానే ఏమవుతుంది? ఈడ్చుకొని పోతే ఆ చెరసాలలో, ఆ భయంకరమైన బాధల్లో అనుభవించి ఆ బాధలన్నీ పడుతూ ఉన్నప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఏమంటారు? దేవుడు నన్ను కష్టాలకి అప్పగించాడు. ఎందుకు నేను అంటాను, దేవుడు కష్టాలకు అప్పగించాల. నీ దురాశ వలన, నీ యొక్క తలంపు వలన, నీ యొక్క చెడు స్వభావం వలన నీవు ఈడ్చుకొని పోబడుతున్నావు. దేవుడు నిన్నేమి శోధించడం లేదు, ఆయన నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు. కానీ శోధన అనేది నీకెందుకు వస్తుందంటే, నీ దుర్మార్గత నుండి నీవు విడుదల పొందనందువలన, దుర్మార్గత నుండి విడుదల పొందనందువలన శోధన వస్తుంది. అవి ఏడ్చుకొని పోయి శోధించి భయంకరమైన స్థితికి తీసుకొని వెళ్తాయి. కానీ దేవుని బిడ్డలు శ్రమ పడినప్పుడు, దేవుని మీదనే ఆనుకొని ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. దేవుడు ఏమని మాట్లాడతాడు? వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే నేనున్నాను అని మాట్లాడతాడు. వాక్య భాగంలో యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనము, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి.
వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమే అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలీల దేశంలోనికి తోడుకొని వచ్చేదను. చూడండి, నీ తరంలో ఈ శోధన బాగుపోయినా, నీ తరములో ఈ బాధ తొలగకపోయినా, నీ తర్వాత తరములోనైనా ఒకవేళ నువ్వు చనిపోయి సమాధిలోకి పోయినా కూడా నీ ఆశ మాత్రము తీరుస్తాను. అది దేవుని దగ్గర నుంచి వచ్చే జవాబు ఏంటంటే, నువ్వు సమాధిలోకి పోయినా, నీ ఎముకలే మాత్రమే మిగిలిన్న నీ ఎముకలను తీసుకొచ్చి నీ ఆశ, నీ కోరిక తీర్చడం అనేది నా బాధ్యత. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలు ఎంతో పట్టుదల కలిగిన వారు, ఎంతో ప్రార్థన కలిగిన వారు. వాళ్ళు కొరడా దెబ్బలకు భయపడేవాళ్ళు కాదు, శోధనలకు భయపడేవాళ్ళు కాదు. అది ఏదైనా సరే మేమున్నామని నిలబడేవాళ్ళు. మేమున్నాం, మేము భరిస్తాం, మేము చూస్తాం, ఏమైనా కాదు, ప్రాణం పోయినా సరే దేవుని కోసం మేము నిలబడతామనేవాళ్ళు. ప్రభువు కొరకే నేను బ్రతకాలి అనే తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో నాయనా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను. నా జీవితంలో నాయనా మీ కొరకే బ్రతకాలి, మీ కొరకే జీవించాలి, విశ్వాసములో బలంగా ఉండాలి. అట్టి కృప నాకు దయచేయమని ప్రార్థన చేయండి. నాయనా, ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలన్నీ నేను కూడా స్వతంత్రించుకునేటట్టు అలాంటి పట్టుదల నాకు దయచేయమని ప్రార్థన చేయండి. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలందరినీ బలపరచండి. వాక్యం విన్నారు, వ్యర్థమైపోకుండా కృప దయచేయండి. ప్రార్థన ఆత్మతో నింపండి ప్రభువా. సమాధుల్లో ఉన్న వారితోటి మీరు మాట్లాడి ఆ ఎండిపోయిన ఎముకలను బ్రతికించి బయటికి తెస్తానన్నారు. నాయనా, ఇదిగో నా తండ్రి, చనిపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. చావు అంటే మీరు భయపడొద్దని చెప్పి నాయన మరణాన్ని గెలిచిన దేవుడవు తండ్రి, మీకే స్తోత్రాలు. బిడ్డలను ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి, పట్టుదల దయచేయండి, ప్రార్థన దయచేయండి, విశ్వాసము దయచేయండి. ఎక్కడా బలహీనలైపోకుండా చేయండి ప్రభు. ఇదిగోనైనా వాక్యాలు బిడ్డల హృదయాల్లో ఉంచుకోవడానికి, పట్టుదల కలిగి ప్రార్థించడానికి కృప దయచేయండి, ఆత్మతో నింపండి, శోధనలు జయించగలిగిన కృపనివ్వండి. నైనా దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి, విడుదల దయచేయండి. విశ్వాసములో బలహీనులై ప్రభు కృంగిపోతున్న వాళ్ళని ఇప్పుడే లేవనెత్తండి. నైనా మీ చిత్తానుసారంగా నిలబడగలిగిన కృపను మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని మీకు అప్పగించుకుంటాం. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.